మరి ఏం చెప్తావే రేవంత్ రెడ్డికి? ఏమంత చెప్పేది, లేని వాళ్ళకి ఇల్లు కట్టుతాడు కట్టియాలి, రుణమాఫీ చేస్తాడు చేయాలి, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, బంగారం ఇస్తాడు వేయాలి, కళ్యాణ 5 తులం బంగారం పెట్టుకున్నా కానీ కళ్యాణ లక్ష్యాన్ని ప్రకటించాలి. రైతులు కూలినాలు చేసేలకు ఏడాదికి 12,000 ఇస్తాడు, అది కూడా పేరే లేదు ఎవరికైనా చిన్న. ఆయన అన్న మాటలే తప్పకుండా వేయండి ఉన్న రోజుల కన్నా. ఆయనన్న మాటలకి మేము ఇంకా కొత్త కొడతలేము, ఆయనన్న మాటనే తప్పకుండా నెరవేరండి, అట్లయితే బాగుపడతాం. అంతే లెక్క ఉన్నది ఉన్నట్టుగా. 10 సంవత్సరాలు అనుకుంటాను. 10 సంవత్సరాలా? 10 సంవత్సరాలు అంటే 10 మంది విడిచిపెట్టి ఇక ఒక మనిషి కూడా కనవాడు ఆయనకు. ఏది తెలంగాణ రాష్ట్రం వల్ల? తెలంగాణ రాష్ట్రం వల్ల. ఎందుకని ఎటు పోతారే? అరే నీ అందరికి ఇచ్చిన కాడ 2 సార్లు ఇస్తుండు కదా, కనబడతాడు గట్లా. ఇప్పుడు మన సన్నవాళ్ళకు బోనస్ ఇస్తాడు 500 అన్న అక్కడ 1000 ఇస్తుండు, గ్యాస్ బుడ్లకు 500 అన్నాడు, ఇప్పుడు 1000, ఇప్పుడు 200 అయింది గ్యాస్ బుడ్డి. అది ఏంది తులం బంగారం అంక 2 తులాలు పెట్టిండు కాదా మరి? కేసీఆర్ గిట్ ఇస్తున్నాడు, అది వీకింది. ఇవన్నీ వీకింది ఆట మరి వస్తాడు. 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వేస్తే నాకు నయమే. అది మాత్రం గ్యారంటీనే ఈ వరకు మాట్లాడు అంతే. రేవంత్ రెడ్డి నీ కూడా నమస్కారం చేసి చెప్తాను కానీ ప్రజలు మాత్రం ఆదుకో అన్నమాట తప్పకుండా ఉండు. బస్.